సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇటువంటి కార్యక్రమాలకి ఇటువంటి టాలెంట్ షోకి విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ టాలెంట్ షోకి మీ అందరి మద్దతు కావాలి. మీరందరూ కూడా సహాయక సహకారాలు అందిస్తే మన ప్రాంతపు పిల్లలు దేశ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికి అంతా కూడా ఆ పని అంతా కూడా ఈ టాలెంట్ షో ప్రదర్శించడం ఒక ఎత్తు, దాన్ని మీరు ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత ఒక ఎత్తు. దాన్ని మీరు తీసుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ఈవేళ మనకి ధనంజయ్ గారు అంటే విశాఖపట్నమే కాదు, ఉత్తరాంధ్రలోనే ఆయన పేరు మారుమవుతుంటుంది. ఎవరు ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే ఆయన తయారు చేసిన మెమెంటో లేకుండా ఎక్కడ కూడా ఫంక్షన్ జరగదు. అంత క్రియేటివిటీతో ఆయన చేస్తూ వస్తున్నారు. అయితే కేవలం దానికే పరిమితం అవ్వకుండా ఏదో ఒక మన ప్రాంతంలో ఉండే టాలెంట్ని బయటికి తీయాలి అనే ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు మేమందరం కూడా ఏం పర్వాలేదు, చాలా మంచి ప్రయత్నం ఇది. ఇంతవరకు కూడా మనకి మీడియా అనేసరికి మీడియా ప్రొజెక్షన్ కానీ లేకపోతే ఏదైనా టాలెంట్ని మనం ప్రొజెక్ట్ చేయాలంటే కేవలం హైదరాబాద్లో ఉండే స్టూడియోలకే పరిమితం అయిపోయింది. హైదరాబాద్లో ఉండే స్టూడియోలకి మన శ్రీకాకుళం నుంచో విజయనగరం నుంచో విశాఖపట్నం నుంచో వెళ్ళే పరిస్థితి లేదు. ఎవరో బాగా స్తోమత ఉన్న వాళ్ళు వెళ్ళగలరేమో కానీ మామూలుగా దిగువ మధ్య తరగతి పీపుల్ వెళ్ళడానికి అవకాశం లేదు. వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. మీరు చూసారు అశ్రయ్యని చూసారు. అశ్రయ్య టాలెంట్ ఎప్పుడు బయటపడింది? అశ్రయ్య ఎప్పటి నుంచో తన దీంట్లో ఉన్నారు, కానీ ఒక సినిమా డైరెక్టర్ దాన్ని గుర్తించి సినిమాలో పెట్టేసరికి ఇప్పుడు ఆయన పెద్ద పేరెంట్కి గల వాద్యగాడిగా మెరుగుతున్నారు. అట్లాగా మనం ఈ టాలెంట్ని వెలికితీసి ఈ ప్రాంతంలో తీయాలి అనే ఉద్దేశంతో ధనంజయ్ గారు ఈ టాలెంట్ షోని పెట్టారు. ఇందులో 20 సంవత్సరాల లోపు పిల్లల వరకు పరిమితం చేశారు. ఏదో ఎక్స్ట్రాడినరీ టాలెంట్, ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఆయన సెలెక్ట్ చేసుకోవాలని ఒక నియమం పెట్టుకున్నారు. దాదాపు నాకు తెలిసి ఆయన ఊరిని ఆన్లైన్లో ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 700-800 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం, ధనంజయ ఈవెంట్స్ వారు అద్భుతంగా 31వ తేదీన జరుగుతున్నటువంటి రేపు మా 1వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి నిర్విరామంగా అద్భుతమైనటువంటి టాలెంట్ ని ప్రదర్శించే విధంగా అందరినీ కూడా ధనంజయ్ గారు యువతని 20 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా అందులో పార్టిసిపేట్ చేయమని చెప్పి ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఒక విషయం చెప్పగలను, ధనంజయ్ ఆల్వేస్ పర్ఫెక్షన్. ధనంజయ్ ఏం చేసినా సరే ముందు ప్లానింగ్ ఉంటుంది, పర్ఫెక్షన్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ కరెక్ట్ ఉంటుంది. ఎక్కడ ఎటువంటి స్వలాభం కోసం చేసేటువంటి వ్యక్తి అయితే ఇందులో ఏ స్వార్థం లేకుండా ఎందరో విద్యార్థుల్ని విశాఖపట్నం కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అదేవిధంగా రాష్ట్రీయతల నుంచి కూడా రావడం జరిగింది. నాకు నిన్న మొన్న చెప్పడం జరిగింది, బ్రదర్ 400 fans and members ఎన్రోల్ చేశారంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ధనంజయని ఆ యొక్క నమ్మకంతో ఎంతమంది వచ్చారు. అదేవిధంగా ఇందాక రామోహన్ గారు మాట్లాడుతూ ఇందులో ఉండేటటువంటి ఆ టాలెంట్ ఎవరైతే ఉన్నారో ఎవరో ఒక దృష్టిలో పడడం జరుగుతుంది. వారికి అవకాశం వచ్చినట్లయితే అది గొప్పతనం అంతా కూడా ధనంజయ్ నడుస్తుంది. సో మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ ద్వారా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చేరాలని, విశాఖనగర ప్రజలందరూ కూడా 1వ తేదీన ఒక గ్రాండ్ ఈవెంట్ జరగబోతుంది కాబట్టి ఆ ఈవెంట్కి అందరూ హాజరు కావాలని, హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా నిర్విరామంగా ఎక్కడ ఎటువంటి ల్యాక్ లేకుండా ప్రోగ్రామ్ అయితే పర్ఫెక్ట్ గా ప్లానింగ్ అయితే చేసి ఉంటారన్న డౌట్ అయితే లేదు. సో దానికి విశాఖ వాసులు అందరూ కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాత్రికేయ మిత్రులకు మరియు ధనంజయ్ గారి అభిమానులందరికీ నా సకల కళాభివందనం. ధనంజయ్ గారు ఏ కార్యక్రమం తలపెట్టినా చాలా ప్లాన్డ్గా ఆయన చేస్తుంటారు. ఇదివరకు నేను ఆయన 3 కార్యక్రమాలు చూశాను. రామ్ చరణ్ ట్రోఫీ అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం చేశారు. అందులో ఆయనకి ఏ స్వార్థం లేదు. కాకపోతే ఏంటంటే
ఒక మంచి కళాకారుల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు డ్యాన్స్ పోటీలు అవి పెట్టారు. తర్వాత మొన్న ఆయనే యాక్ట్ చేసి ఆయన ఫిలిం తీసినటువంటి ఊహలే తేలాల అనే కార్యక్రమానికి కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. చాలా గ్రాండ్గా ఆయన చేస్తూ ఉంటారు. నేటి బాధలే రేపటి భావిభారత పౌరులు. వాళ్ళ మనోవికాసానికి అభివృద్ధి చేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం. రేపటి భావిభారత పౌరులు ఎలా అవుతారు? వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అటువంటి ఎక్స్పర్ట్స్ని ఈవేళ వాళ్ళని కళాకారులుగా ఐడెంటిఫై చేసి ఆ బాలను తీసుకొచ్చి ఆయన 1వ తారీఖుని ఆ కార్యక్రమం నిర్వర్తించడం చాలా చాలా గర్వకారణం. అది ఐ థింక్ ఆ ఆలోచన రావడమే చాలా గొప్పది. యంగ్ టాలెంట్ని తీసుకొచ్చి వాళ్ళని అభివృద్ధి చేయాలి, మనం చేయాలని అందులో స్వార్థం లేదు. సోన్లీ టు డెవలప్ ది యంగ్ టాలెంట్. వాళ్ళ మానసిక ఉల్లాసానికి మిగతా వాళ్ళ తల్లిదండ్రుల తాలూకు పార్టిసిపేట్ చేసి వాళ్ళ పిల్లల్ని చూసి గర్వపడేలా ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు చాలా సహకరించాలి. వారి అభిమానులు కూడా అందరూ వచ్చి వారి కుటుంబాలతో సహా వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి వారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, ధనంజయ్ గారికి ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించినటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కళాభివందనం అర్పించుకుంటూ సెలవు.